హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేయూత పెన్షన్దారులకు రూ. 10 శుభవార్త రావడం జరిగింది. పెన్షన్ పెంపుకు సంబంధించి సూపర్ అప్డేట్ వచ్చింది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. టీజీ గవర్నమెంట్ నుంచి పెన్షన్దారులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న అందరికీ ఒక ముఖ్యమైన అప్డేట్ ఉంది. చాలా కాలంగా పెన్షన్ల పెంపు లేకపోవడం, కొత్త పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరించలేకపోవడం వల్ల లక్షలాది మంది లబ్ధిదారులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో సుమారు 43 లక్షల మందికి పైగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, హెచ్ఐవి బాధితులు, బీడీ కార్మికులు వంటి వర్గాలకు ప్రతి నెల రూ. 2016 చొప్పున, దివ్యాంగులకు రూ. 4016 చొప్పున పెన్షన్ అందిస్తుంది. అయితే గతంలో ప్రభుత్వం రూ. 2016 పొందుతున్న వారికి రూ. 4000, రూ. 4016 పొందుతున్న వారికి రూ. 6000 ఇస్తామని ప్రకటించినప్పటికీ ఆ పెంపు అమలు కాలేదు. ప్రతిపక్షాలు, ప్రజాప్రతినిధులు ఒత్తిడి తీసుకొచ్చినా కూడా నిర్ణయం వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం ఒకేసారి రూ. 2000 పెంపు కాకుండా రూ. 1000 మాత్రమే పెంచాలని నిర్ణయించింది. దాంతో ప్రస్తుతం రూ. 2016 పొందుతున్న వారికి రూ. 3000, రూ. 4016 పొందుతున్న వారికి రూ. 5000 చొప్పున పెన్షన్ ఇవ్వనున్నట్లు స్పష్టత ఇచ్చింది. దీనికి సంబంధించిన జీవోని మార్చి నెలలో 20 తేదీ వచ్చే ముందు తేదీల్లో విడుదల చేసి క్యాబినెట్ ఆమోదం తీసుకొని బడ్జెట్ కేటాయింపులు పూర్తి చేసిన తర్వాత ఏప్రిల్ నెల నుంచి పెరిగిన పెన్షను అమలు చేసే అవకాశం ఉంది. ఇక కొత్త పెన్షన్ల విషయానికి వస్తే ఇప్పటి వరకు కొత్త దరఖాస్తులు స్వీకరించలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా దరఖాస్తులు తీసుకునేందుకు సిద్ధమవుతుంది. మొదటగా వితంతువులు మరియు దివ్యాంగులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. వితంతు పెన్షన్కు అప్లై చేయాలంటే భర్త మరణ ధృవీకరణ పత్రం, భర్త ఆధార్ కార్డు, అభ్యర్థి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి, ఆదాయ ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలి. అలాగే దివ్యాంగుల పెన్షన్కు అప్లై చేయాలంటే కనీసం 40% దివ్యాంగత్వం ఉన్న సదరం సర్టిఫికెటు, యూడిఐడి కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి, ఆదాయ ధృవీకరణ పత్రం సిద్ధంగా ఉంచాలి. ఈ పత్రాలు పూర్తి స్థాయిలో ఉన్నవారే దరఖాస్తు చేయగలరు. మార్చి నెలలో దరఖాస్తు చేసుకుంటే పరిశీలన అనంతరం ఏప్రిల్ నుంచి కొత్త పెన్షను లేదా పెరిగిన పెన్షను పొందే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హులందరికీ అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకొని అధికారిక ప్రకటనల కోసం రెడీగా ఉండాలి. ఇది ఆసరా పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.